హాయ్ గైస్ వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంటి పక్కన దోసకాయలు దొంగతనం చేయడానికి అయితే వచ్చాను. ఈ దోసపాదు అయితే మా ఇంటి పక్కన ఒక కంచిలో అయితే ఈ దోసపాదు మొత్తం పాకింది. ఆ దోసపాదుకు చూడండి ఇన్ని కాయలు అయితే కాసాయి. అదే మనం కావాలని పెట్టిన చెట్టుకైతే ఇన్ని కాయలు అసలు కాయవు కదా. అలాగే ఈ దోసకాయలు కూడా మనుషుల్లాగానే 3 రకాలు ఉంటాయి. చేదు దోసకాయ, పులుపు దోసకాయ, తీపి దోసకాయ. ఈ దోసపాదు అయితే రోడ్డు పక్కనే ఉంటుంది. అలాగే ఈ దోస పిందెల్ని రోడ్డు పక్క వెళ్ళే వాళ్ళకి ఎవరికి కనిపించకుండా దోసకాయ ఆకుల్లో దాచి ఇంత అయ్యాక అయితే దోసకాయలను కోయడానికి వచ్చాను. అలాగే దోసకాయలు అయితే బాగానే దొరికాయి. రోడ్డు పక్కన ఎవరు కోసుకెళ్ళిపోతారో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు రోడ్డు పక్కన ఎవరు కోసుకెళ్ళినా మనం ఏం అనలేం కదా. ఎవరికీ తెలియకుండా దాచిన దోస పిందెలు అయితే దోసకాయలుగా తయారైపోయాయి. ఈరోజైతే ఎన్ని దోసకాయలు కోసానో చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే తెలియకుండా దాచిన కూరగాయలు కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ ఇలా కోసి ఇంటికి తీసుకొచ్చారా? మీరు కూడా ఇలా దొంగతనంగా ఏమైనా కోసుకొస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. పచ్చి దోసకాయలకు ఉప్పు కారం నంజుకు తింటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకెంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.